దాంతోపాటుగా మరొక కీలకమైన అంశం రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం. రిజర్వేషన్లకు సంబంధించి ఏ రకంగా ఉండబోతోంది? సరే, మహిళా కోటా 33% అది ఫిక్స్ అయిపోయింది, క్లారిటీ రైట్. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నెంబర్ పెరుగుతుందా లేదా, 50% మాకు కూడా పెరగాలి కదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. అది చిన్నగా కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా మరొక కీలకమైనటువంటి అంశం బీసీ నినాదం. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ 2017 సెన్సస్లో బీసీలకు సంబంధించి ఇన్కార్పొరేట్ చేయండి, అది మొత్తం డీటెయిల్స్ తీసుకోండి బీసీ జనాభాని, దాని ప్రతికిన మాకు కూడా బీసీ రిజర్వేషన్ కావాలి అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి ఈ సందర్భం. ఈ అంశం కూడా కొంత చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వినోద్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం విషయం. అంటే మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పాపులేషన్ వైజ్గానే ఉంటుంది, అది రాజ్యాంగంలో ఉంది. అది 2011 సెన్సస్ తీసుకుంటారు, ఆ ప్రకారం జరుగుతాయి. అయితే ఒకటేంటంటే ఎస్సీ సీట్స్ మాత్రము రాష్ట్రం మొత్తంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. ఎస్టీ సీట్లు మాత్రము ఎక్కడైతే పాపులేషన్ ఉందో అక్కడే ఇవ్వాలి ఉన్నది. అందుకోసమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మీకు మెదక్లో లేవు, మహబూబ్ నగర్లో లేదు, రంగారెడ్డిలో లేదు, హైదరాబాద్లో లేవు, కరీంనగర్లో లేదు, నిజామాబాద్లో లేదు. ఒక నల్గొండ జిల్లాలో ఒక సీటు ఉంది, ఇది ఎస్టీ అసెంబ్లీ సీట్ దేవరకొండ. మిగతా ఎస్టీ సీట్లు ఆదిలాబాదు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ఉన్నాయి. అంటే వాటికి ఎస్టీస్కి మాత్రము పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది, డీలిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. ఎస్సీస్ మాత్రము పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవి మొత్తం డిస్ట్రిబ్యూట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో 4 ఎస్సీ నియోజకవర్గాలు యావరేజ్గా తీస్తే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకో వేరే జిల్లాలో లేకపోతే ఆ వేరే జిల్లాకు ఒకటి ఇవ్వవలసి వస్తుంది. అట్లా అవి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. మహిళలు కూడా అదే విధంగా అవుతాయి. మహిళలు కూడా ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు మొత్తం కూడా స్టేట్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ సీటు ఎట్లా ఇవ్వాలని చెప్పి ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు. అది చట్టంలో చెప్తారా లేకపోతే డీలిమిటేషన్ యాక్ట్లో చెప్తారా చూడాలి, మనం వేచి చూడాలి. బీసీ నినాదం గురించి వచ్చేసరికి బీసీ నినాదము ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంది. నేను ఒక రాజకీయ పార్టీ నుంచి వెళ్ళి నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మేము రాష్ట్ర శాసనసభలో పట్టే కేసీఆర్ గారు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. శాసనసభలో పార్లమెంట్లో బీసీలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి మా పార్టీ తరఫున అయితే మేము చేసాము. చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అది ఇప్పుడైతే అది ఎజెండాలో లేదు. మోడీ గారు ఈ ప్రవేశపెట్టినటువంటి కానీ